వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయినాయి. రేపటి నుంచి మహాజాతర 4 రోజుల పాటు వైభవంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఉచితంగా ఎవరైనా రోగులకు కానీ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అస్వస్థతకు గురైనప్పటికీ లేదంటే మెడిసిన్ పట్ల అవగాహన పట్ల కావచ్చు, ఈ రకంగా క్యాంపుని కూడా అంటే మెడికల్ హెల్త్ క్యాంపుని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరఫు నుంచి ఈ రకంగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం సార్. సో ఎవ్రీ ఇయర్ ఇట్లనే ఏర్పాటు చేస్తారా? ఎట్లా ఉంటుంది? Once in 2 years we have been conducting these medical camps to bring awareness among the people. అంటే ఆయుష్ సిస్టమ్స్లో A stands for Ayurveda, Y stands for Yoga and Naturopathy, U stands for Unani, S stands for Siddha and Homeopathy. All together we term it as Ayush, Department of Ayush. This is only to bring awareness among the people. అంటే మామూలుగా మీరు చాలా మందిని కూడా చూస్తూ ఉంటారు, అంటే ఎవ్రీ 2 years ఒకసారి జాతర సందర్భంలో మీరు ఏర్పాటు చేస్తారు. నిజంగా జనాల్లోకి అట్లా ఆయుష్ పట్ల అవగాహన ఉందంటారా? అవగాహన తీసుకురావడానికి ఒకటి, కొంతమందికి అవగాహన ఉంది. ఇంకా టు ఎక్స్టెండ్ దిస్ అవేర్నెస్, ఇక్కడ చాలామంది అన్ని స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి అందరికీ అవగాహన కలిగించడం కోసమే మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ఆయుర్వేదాన్ని గురించి కానీ ఆయుష్ సిస్టమ్స్ గురించి కానీ తెలుసుకొని ఇవే మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అని చెప్పి తెలుసుకుంటున్నారు, వాడుతున్నారు. సో మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీటిపైన నమ్మకం రావాలంటే చాలామంది వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. సో అలోపతి మెడిసిన్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. అండ్ ఆయుర్వేద దీర్ఘకాలిక వ్యాధులకు ఇది బాగా పనిచేస్తుంది. అంటే ఇది కొద్దిగా స్లోగా ఉంటుంది, అదేమో ఇమ్మీడియట్ ఉంటుంది. బట్ ఇది ఏంటంటే వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్, ఆ రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ మీద ఇది పనిచేస్తుంది. అదేమో జస్ట్ ఓన్లీ సిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ని సప్రెస్ చేస్తుంది. ఇదేమో అంటే ప్లాంట్ బేస్డ్ కదా. ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ మనం వాడినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొకసారి జబ్బు రాకుండా బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అదే ఇంగ్లీష్ మందులు అయితే ఏమవుతుందంటే టెంపరీ ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ ఇన్ ద బాడీ, దట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. సో మనం ఒక రైట్ వేలో మనకు పురాతన సాంప్రదాయ ప్రకారం ఆయుర్వేద అంటే ఏంటిది, ఆయుష్ సిస్టమ్స్ అంటే ఏంటి అనేది ప్రజలకు అవగాహన కల్పించడం కోసం, ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. వన్స్ ఇన్ 2 years, 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జరుగుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి మేము ఇక్కడ పెద్ద ఎత్తున ఆయుష్ సిస్టమ్స్ గురించి మన మెడికల్ క్యాంప్స్ మా కమిషనర్ డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు, ఆర్డీడీ గారి ఆదేశాల మేరకు మేము ఎప్పుడు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. మామూలుగా ఆయుష్ అంటే ఏ టైప్ ఆఫ్ డిసీజెస్కి మెడిసిన్ ఉంటుంది? సో దానికి సంబంధించి ఎక్కువగా అంటే మనం దీర్ఘకాలిక వ్యాధులకు మనం ఆయుర్వేదంని ఎక్కువ యూజ్ చేస్తామండి. ఇప్పుడు సింపుల్గా ఆర్థరైటిస్, పెరాలసిస్ అట్లాంటి కేసెస్లో ఏంటంటే ఈ ఆర్థరైటిస్కి ఎక్కువ మనము మోడర్న్ సైడ్ చూసినామంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ తప్ప ఏముండవు. మాది ఏంటంటే రూట్ కాజ్ మీద పనిచేసే మెడిసిన్స్ మా దగ్గర ఉంటాయి. ఆర్థరైటిస్కి సింపుల్గా ఏంటంటే ఆర్థరైటిస్ అంటేనే బయట పెయిన్ కిల్లర్స్ వేయడం వల్ల వాళ్ళకి అల్సర్స్ ఫామ్ అవడం, మొత్తం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మా పెయిన్ కిల్లర్స్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అని కాదు, ఆ రూట్ కాజ్ మీద పనిచేసే మా మెడిసిన్స్ ఏంటంటే డైరెక్ట్ మన జాయింట్స్ మీద వర్క్ చేస్తూ ఎలాంటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ కానీ అల్సర్స్ కానీ ఫార్మేషన్ లేకుండా కంప్లీట్గా ఆర్థరైటిస్ని క్లియర్ చేసేటువంటి మెడిసిన్స్ మా ఆయుర్వేదంలో ఉన్నాయి. అండ్ యాస్టీస్ పెరాలసిస్లో కూడా మనము మజిల్ వీక్నెస్ అనేది చూస్తాము. సో ఏంటంటే ఆ మజిల్ వీక్నెస్ కూడా మా ఆయిల్స్తో చాలా మటుకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అది కాకుండా మనకు పంచకర్మలో వమనం విరేచనం, శోధనంలో వమనం విరేచనం ప్లస్ శిరో విరేచనం అలాంటి పంచకర్మ ట్రీట్మెంట్ వల్ల కంప్లీట్గా మనము రూట్ కాజ్ మీద పనిచేసేటువంటి థెరపీస్ వల్ల ఏంటంటే డిసీజ్ని సమూలంగా నాశనం చేసే శక్తి మనకు ఆయుర్వేదంలో ఉందండి. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాకుండా మేము ఏంటంటే రూట్ కాజ్ మీద వర్క్ చేస్తాయి. బట్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ఉంటుందండి, కొంచెం మనకు ఏంటంటే మనకు డ్యూరేషన్ ఉంటుంది.